వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2025 నవంబర్ 21 శుక్రవారం పోలి పాడ్యమి. మార్గశిర శుద్ధ పాడ్యమి ఎప్పుడు వస్తుందో అదే రోజు పోలి పాడ్యమి. కొంతమంది మంగళవారం శుక్రవారం మరి దీపాలు వదలొచ్చా లేదనే సందిగ్ధం ఉన్న వాళ్ళకి మరి తప్పనిసరిగా పోలి పాడ్యమి రోజే మరి మనం పోలి స్వర్గానికి వెళ్ళే ఈ దీపాలు మనం వెలిగించాలి. ముఖ్యంగా మన కుటుంబంలోనూ మన పర్సనల్గా చేసే పూజలకే మంగళ శుక్రవారం అనేది పట్టింపు ఉంటుంది, కానీ తప్పనిసరిగా పోలి పాడ్యమి అనేది మార్గశిర శుద్ధ పాడ్యమి రోజునే చేయాలి. ఏ రోజు వచ్చినా కూడా పర్వాలేదు. అసలు ఏంటి ఈ పోలి, ఆ రోజు మరి పూజ ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులతో మనం దీపారాధన చేస్తే మనకి మరి ఆ స్వర్గానికి ప్రాప్తి లభిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతాయి. ఇక వీడియో చూసిన వారు తప్పనిసరిగా కామెంట్ అండ్ షేర్ చేయటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరెవరు నా వీడియోలు చూస్తున్నారో అది నాకు మరి లైక్ ద్వారానే తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. పోలమ్మ అనే ఒక మహిళ పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తుంది. అయితే అప్పటికే అత్తగారింట్లో 4 తోటికోడళ్ళు ఉంటారు, ఈమె 5వ ఆమె. అయితే అత్తగారు మహా గడసరి, మహా పొగరుతో ఉంటుంది. అయితే మిగతా 4 తోటికోడళ్ళు కూడా ఆమె నోటికి భయపడి ఆమె చెప్పిందే చేస్తుంటారు. పోలమ్మని అసలు దగ్గరకు కూడా చేరనీయరు. మరి ఇలాంటి సమయంలో కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం వచ్చాక అత్తగారు మిగతా 4 తోటికోడళ్ళు మాత్రమే ఇంట్లో పూజా సామాగ్రి, మరి పూలు కానివ్వండి, నైవేద్యానికి సంబంధించినవి కానివ్వండి, పూజా సామాగ్రి కానీ అన్నీ తీసుకొని నదికి వెళ్ళి నువ్వు ఇంట్లో పనులు చేసుకో, నీకు పూజ అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండని ఆమెకి పనులు అప్పచెప్పి వీళ్ళు నదికి వెళ్ళి శుభ్రంగా అత్త 4 కోడళ్ళు పూజలు చేసుకొని బ్రహ్మాండంగా వస్తారు. అయితే పోలి ఇంట్లో పనులు చేసుకుంటూనే మరి ఆ పరమశివుణ్ణి తన మనసులోనే మరి మొక్కుకుంటూ ఇంటి పెరట్లో ఉన్న పత్తి చెట్టు యొక్క పత్తిని తీసుకొని వచ్చి పెరుగులో చల్లకవం వేసి పెరుగు చిలికించి వెన్న చేసి ఆ వెన్నను కాగబెట్టి నెయ్యి చేసి ఆ నెయ్యిలో ఈ పత్తి ఒత్తేసి ఆమె దీపారాధన చేసి మనసులోని ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకునేది. అయ్యా శివయ్య, మా అత్త తోటి కోడళ్ళు నాకు అవకాశం లేదు తండ్రి, నేను నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా, ఈ దీపారాధన మాత్రమే చేయగలుగుతున్నాను తండ్రి, నాకు కూడా 10 మందికి సహాయం చేసే అవకాశం, 10 మందికి మరి అన్నం పెట్టే అవకాశం నాకు ఇవ్వు తండ్రి అని తన మనసులోనే ఎప్పుడు నిరంతరం కోరుకునేది. అలా జరుగుతూనే ఉంది. ఇక 30 రోజులు గడిచిపోయి మరి మార్గశిర శుద్ధ పాడ్యం వచ్చింది. ఆ రోజు కూడా పోలి భక్తి శ్రద్ధలతో ఎప్పట్లాగానే కూడా ఆ పోలి పాడ్యం రోజు దీపారాధన చేసింది. ఈ విషయం వైకుంఠంలో ఉన్న దేవతలకు మరియు దేవదూతలకు తెలిసింది. భూలోకంలో మరి పోలమ్మ అనే మహిళ ఆ శివుణ్ణి మరి ప్రతి నిత్యం తప్పనిసరిగా 30 రోజులు కూడా మరి దీపారాధన చేసి మరి ఆమె భగవంతుని మనసులోనే స్మరించుకుంది. అత్తగారు తోటికోడళ్ళు ఆమెని గౌరవించకుండా దూషిస్తూ పనులు అప్పచెప్పి వాళ్ళు గొప్పలకు పోయి గొప్పగా మరి పూజలు చేసుకున్నారు అని అక్కడ వైకుంఠంలో తెలుస్తుంది. వెంటనే దేవతలు దేవదూతలు పుష్పక విమానం వేసుకొని మరి భూలోకంకి వస్తుంటారు. నదీ తీరంలో వాళ్ళు వెళ్తుంటే పోలమ్మ అత్తగారు మరియు తోటికోడళ్ళు ఆ దేవుళ్ళు మన కోసం వస్తున్నారు, మనకి ముక్తి కలిగింది ఈ కార్తీక మాసం పూజ వల్లని వాళ్ళలో వాళ్ళు సంతోషపడుతుంటే వాళ్ళ మీద నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి విమానం దిగింది. పోలమ్మని పిలిచి మరి ఆమె చేసిన పూజా విధానం గురించి అడిగి తెలుసుకొని ఆమెని భుజం తట్టి మరి అభినందిస్తారు. ఈలోగా అత్త తోటికోడలు కూడా మిగతా వాళ్ళు కూడా వస్తారు. అయితే దేవతలు మరి ఈ పుష్పక విమానంలో పోలమ్మను ఎక్కించుకొని మరి వైకుంఠానికి బయలుదేరతారు. అయితే అత్తగారు
నేను కూడా వస్తానని చెప్పి పోలమ్మ కాళ్ళకి వేలాడబడుతుంది, విమానం పైకి లేస్తుంది. మిగతా తోటికోడలు కూడా ఒక చైన్ లింక్ లాగా మరి వేలాడబడతారు. అయితే చివరికి దేవతలు దేవదూతలు మరి వాళ్ళ గురించి మాట్లాడుకొని ఈమె పోలమ్మ కాళ్ళని పట్టుకున్న అత్తగారిని ఆ చేతులు తీసేస్తారు, వాళ్ళు కింద పడిపోయారు. పోలమ్మని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి అనేది మనం అంతర్గతంగా మన మనసులోనైనా భగవంతుని స్మరించుకుంటే సరిపోద్ది. కానీ ఆడంబరాలకి మరి తోటి మనిషి మీద జాలి దయ ప్రేమ లేకుండా చేసిన ఆ పూజ వల్ల ఎలాంటి ఫలితం రాదు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని మన ప్రతి ధర్మం చెప్తుంది. మనిషికి ఎప్పుడైతే మనం ఏదో ఒక సహాయం చేస్తాడో ఆ భగవంతుడు మెచ్చి మనకు కూడా ఆ భగవంతుడు సహాయం చేస్తాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి పూజ అంటే గుళ్ళకే పోవాల్సిన పనో, లేకపోతే మరి గొప్పగా ప్రసాదాలు నైవేద్యాలు డెకరేషన్లు చేయిస్తే భగవంతుడు మనల్ని మరి కాపాడుతాడని అనుకోవటం భ్రమ అని ఈ పోలమ్మ కథ మనకి చెప్తుంది. కాబట్టి భగవంతుడి అనునిత్యం ప్రతి క్షణం కూడా మనం మనసులో స్మరించుకున్నా కూడా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. దానికి నిదర్శనమే ఈ పోలమ్మ కథ. అయితే ఈ పోలిపాడ్యం రోజు తెల్లవారుజామున 5:45 నుంచి 6:10 లోపు ఈ 2025 సంవత్సరం మరి ఆకాశంలో మరి చుక్కలు కనపడే టైంలోనే ఈ పోలికి మరి అరటి దొప్పలో దీపాలు వెలిగించి, సముద్రంలోకి వెళ్ళలేని వారు, పారే నీటి అవకాశం లేనివారు ఇంట్లో ఒక పళ్ళెము ఒక బేషను పెట్టి శుభ్రంగా అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గేసుకొని పూలతోని మరి డెకరేషన్ చేసుకొని ఆ బేషన్ని పెట్టి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అరటి దొప్ప ఆ బేషన్ నీళ్ళల్లో పెట్టి ఆ అరటి దొప్పలో దీపాలు వెలిగించుకున్నా కూడా మరి ఆ పోలికి ఏ విధంగా ఆ శివుడు మరి అనుగ్రహం కలిగిస్తాడో మనకు కూడా అదే అనుగ్రహం కలిగిద్దనే నమ్మకంతో మరి ఈ కార్తీక మాస పూజలు చేసుకోవాలి. ఛానల్ నచ్చినట్టయితే 10 మందికి, ఈ కథ నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో ఇంకో వీడియోలో కలుద్దాం. జై భారత్.